బాబుగారు, మీరు ఇలాగే నన్ను విసిగిచ్చేదుంటే నేను ఇక్కడి నుంచెళ్ళి వెళ్ళిపోతాను అని అంటుండగా చామ్ అని ప్రేమ్ అంటాడు. నేను సీరియస్గానే చెప్తున్నాను బాబుగారు, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, నేను ఎగ్జామ్ రాయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోనా అని చామ్ బెదిరిస్తూ ఉంటుంది ప్రేమ్ని. నన్ను వెళ్ళిపోమంటారా లేకుంటే మీరు వెళ్ళిపోతారా అనేసరికి ప్రేమ్ ఏం మాట్లాడకుండా వెనక నుంచి అలాగే వెళ్ళిపోతాడు. చామంతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎగ్జామ్ రాయించాలంటే 5,000 కడితేనే ఇక ఎగ్జామ్ రాయించడు కదా అని చెప్పేసి బాధపడుతుంటుంది. ఈలోపు ప్రేమ్ ఎలాగైనా చామ్ ఎగ్జామ్ రాయలే, ఇందులో తను విన్నర్ కావాలని చెప్పేసి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే హర్షకు ఫోన్ చేస్తాడు. ఇక ఏంటి ప్రేమ్ ఈ టైంలో ఫోన్ చేసావు, ఇక జరిగిందంతా చెప్తాడు. వెంటనే హర్ష సాయి నేను కాలేజీకి వస్తున్నానని చెప్పేసి వెంటనే కాలేజీకి వస్తాడు. ఈలోపు ఇక ప్రిన్సిపల్తో మాట్లాడి డబ్బులు కట్టించిన తర్వాత వెంటనే ప్రిన్సిపల్ కూడా చామంతి పిలిపించి ఇక నీకు ఎగ్జామ్ రాయించడానికి వేరే వాళ్ళను ప్రిపేర్ చేశానమ్మా, అది ఎలా అని అంటుండగా డబ్బు కట్టారమ్మా, వెంటనే నీ ఎగ్జామ్ కూడా రాయిస్తానని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్పేసరికి ఇదంతా నేను వద్దని చెప్పినా కూడా ఇక ఈ బాబు గారు చేసినట్టుంది, అసలు కట్టింది ఎవరు సార్ అని అంటుండగా హర్షవర్ధన్ గారు కట్టారమ్మా అనేసరికి అయ్యగారా అని షాక్ అయిపోతుంది. ఈలోపు వెంటనే ఇక ఎగ్జామ్ రాసిన తర్వాత హర్షసాయి వెంటనే చామంతిని కలుస్తాడు. ఎందుకమ్మా ప్రేమ్ మీద ఎందుకు నీకు అంతగానో కోపం, అసలు ఏం జరిగిందో చెప్పు, ఆ లెటరు నువ్వు రాసావని వాడంటున్నాడు, నువ్వు మాత్రం రాయలేదంటున్నావు అని అంటుండగా అసలు ఆ లెటర్ నేను రాయలేదు బాబుగారు. అవును, నీ చేతికి గాయం ఎప్పుడైంది, ఇది చాలా రోజులు అవుతుంది గాయమై, ఇది గాయమైన తర్వాత నేను ఆ లెటర్ ఎలా రాశానని చెప్పేసి బాబుగారు నన్ను అపార్థం చేసుకొని ఇక నిజమే అని చెప్పేసి అందరూ కలిసి నమ్మారు. అసలు నా మీద నింద వేయాలని బాబుగారు అలా చెప్పారో అర్థం కావట్లేదు. లేదమ్మా నువ్వే రాసావని నిజం తెలుసుకొని వాడు అందరి ముంగట నిజం చెప్పాడు, అంతేకాని వాడు ఒకరి మీద నింద వేయడు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని ఈ విధంగా అంటుండగా నేనైతే అమ్మ మీద నాన్న మీద ఒట్టే చెప్తున్నాను బాబుగారు, ఆ లెటర్ నేను రాయలేదు, అసలు దీని వెనకాల నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళి పంపించడానికి ఇదంతా ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు, వెంటనే నువ్వు నాతో పాటుగా రామ్మా. ఎక్కడికి బాబుగారు, నేను చెప్తాను కదా నువ్వు నాతో పాటుగా రా అని అంటుండగా ఈలో ప్రేమ ఎదురు పడతాడు. నాన్న అరే అసలు ఈ లెటర్ ఎవరు రాశారో నీకెవరు రాశారనేది ఇయ్యాలనే ఈరోజే అందరి ముంగట బయటపడాలి, అసలు చామంతి బయట బ్రతకాల్సిన అవసరం లేదు, తన చదువు బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి ఆ చదువు అయ్యేంత వరకు మనం బాధ్యత వహించి తనని కంటికి రెప్పలా కాపాడుకోలే అంటే ఇప్పుడు ఖచ్చితంగా చామంతి లెటర్ రాయలేదని చెప్పేసి అంటుంది. ఈ లెటర్ ఎవరు రాంచాలో ఎవరు రాస్తే ఇక చామంతి వెళ్తుందని చెప్పేసి ఇక చామంతి మీద నింద వేశాదో ఇదంతా ఇక ఇంట్లోనే బయటపడుతుంది పదరా అని చామంతి తీసుకొని హర్షసాయి ఇంటికి వస్తాడు. ఏంటి దాన్ని తీసుకొని ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి రామాదేవి అంటూ ఉంటుంది. ఎందుకు తీసుకొచ్చానా, తన మీద నింద వేశారు కదా, ఆ నిందను తొలగించడానికి తీసుకొచ్చాను, అసలు చామంతి లెటరే రాయలేదు, రాశారని అబద్ధం చెప్పారని హర్ష అంటుండగా రాసిన లెటరు ఇక రాయలేదని నేను ఎందుకు అబద్ధం చెప్తాను హర్ష అని రామాదేవి గట్టిగా ఫైర్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఇక రోజా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇది ఇంట్లో నుంచి బయట అనుకుంటే ఇది మళ్ళీ తిరిగి వచ్చింది, ఒకవేళ నిజం బయటపడితే ఇక నా బండారం బయటపడుతుందా అని చెప్పేసి రోజా మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి దానికి సపోర్ట్ చేసి దాన్ని ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలనే ఆలోచన ఉందా ఏంటి, రాసింది ఇక రాయలేదని అబద్ధం ఎలా చెప్తావు హర్ష, తన వేలికి బొటన వేలికి దెబ్బ తగిలింది, అలా అని తను లెటర్ ఎలా రాస్తుంది, ఈ వేలుతోనే కదా పెన్ను పట్టేది, అసలు తన మీద నింద ఎందుకు వేయాలనుకున్నారో, అపార్థం చేసి తనని ఇంట్లో నుంచి బయటికి ఎందుకు పంపించాలని అనుకున్నారో నాకు మాత్రం అర్థం కావట్లేదని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటాడు. కావాలని తన మీద నింద వేసి ఇక లేనిపోని అన్నీ తన మీద కల్పించి కావాలని ఇదంతా చేశారని ఇప్పుడు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందని ప్రేమ్ అంటుండగా రోజా గుటకలు వేస్తూ ఉంటుంది.
తన జీవితాన్ని ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారో, ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు నిజం బయటపడుతుంది. ఇక నిషా అక్కడే ఉంటుంది కదా. నిషా ఇలా యాజ్ ఈజ్గా ఇందులో ఎలా ఉందో అలాగే రాయాలనేసరికి నాకేంటి భయం, నేను ఆ లెటర్ రాయలేదు కదా, సరే రాస్తానని చెప్పేసి నిషా లెటర్ రాస్తుంది. అప్పుడు వెంటనే ఇదిగో చూడు ప్రేమ్ అని వెంటనే చేతికిస్తుంది. ప్రేమ్ ఆ రైటింగ్ చూసి నువ్వు రాయలేదని చెప్పేసి అంటారు. ఇక ఈలోపు వదిన గారు మీరు రాయండి అని ప్రేమ్ పేపర్ తీసుకొచ్చి రోజు చేకిస్తాడు. అదేంటి నన్ను అనుమానిస్తున్నావా? లేదు వదిన గారు, నిజాన్ని బయట పెట్టడానికే నిషా రాసింది కదా, ఇప్పుడు మీరు రాయండి. అదేంటి ఈ ఇంటి కోడల్ని అనుమానించడం ఏంటి, ఇది అవమానం కాకుంటే అని అంటుండగా అసలు మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు రాశారా? అయితే రాసే వారైతేనే ఇదంతా భయపడతారు, రాయని వారైతేనే వెంటనే పేపర్ తీసుకొని రాసేస్తారు అని ప్రేమ అంటుండగా నాకేంటి భయం, రాస్తాను అని పేపర్ తీసుకొని రాసిన తర్వాత ఇక ఒక్కసారిగా చేతులున్న ఈ పేపర్ ఆ పేపర్ మ్యాచ్ అయ్యని చెప్పేసి ప్రేమ్ గట్టిగా అరిసరికి ఇక రోజా కంగారు పడిపోతూ చామంతి ఆ మాట విని షాక్ అయిపోతుంది. రమాదేవి కూడా షాక్లో ఉండిపోతుంది. నువ్వు ఇది రాసావా? నమ్మబుద్ధి కావట్లేదు. అసలు చామంతి అంటే నీకు ఎందుకు అంత పగ? తనని ఇంట్లో నుంచి పంపించడానికి ఎందుకు ఇంత నాటకం ఆడావు అని చెప్పేసి అంటుండగా అది నా చెల్లెలు కాబట్టి అది ఉంటే నా ఆటలు సాగవని పంపించాను అని మనసులో రోజు అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చేసింది నువ్వు అమ్మ అని ఇక హర్ష అడుగుతూ ఉండగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా అర్థం చేసుకుంటావా రమాదేవి? ఇక నీ పెద్ద కోడలు ఇదంతా చేసి అన్యం పుణ్యం తెలియని చామంతిని బయటికి అందరు కలిసి బయటికి పంపించారు. ఇప్పుడైనా ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిసింది కదా, మరి దీనికి శిక్ష నువ్వు చామంతికి వేసినట్టే మరి ఈ ఇంటి కోడలికి వేస్తావా, లేకుంటే ఈ ఇంటి కోడలు తప్పు చేసిందని కాంప్రమైజ్ చేస్తావా? ఎందుకంటే ఇక న్యాయం చెప్పే రామాదేవి గారు మరి న్యాయాన్ని చూస్తూ అన్యాయంగా మాట్లాడుతుందా అని విధంగా హర్ష అంటూ ఉంటాడు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావో కూడా నాకు అర్థం కావట్లేదు వదిన. చామంతి అంటే ఎందుకు ఇంత పగ అని చెప్పేసి నిలదీస్తుండగా ఇక చెప్పలేని పరిస్థితిలో చామ్ షాక్లో ఉండిపోతుంది. నాకు తెలుసు నువ్వు ఇదంతా చేస్తావని నాకు తెలుసు, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టనక్క. ఇప్పుడు అందరి ముంగట నన్ను బ్లేమ్ చేసి నన్ను నరి రోడ్డుకి ఇచ్చావు కదా, ఇంతకింత నీకు బదులు తీర్చుకుంటాను అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే రామాదేవి ఇక రోజు చెంప పగల కొడుతుంది. మరి ఏం జరగబోతుందో రామాదేవి మాట ప్రకారం మరి చామంతి ఇక్కడే ఉంటుందా, రామాదేవి మళ్ళీ చామంతిని బయటికి వెళ్ళగొడుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్